అందరికీ నమస్కారం. ఇవాల్టి కథ పేరు రాజీ. గరిమల్ల వెంకట లక్ష్మీ నరసింహం గారు రచించారు. ఏమండి, అమ్మాయి మార్కులు చూసారా? చాలా మంచి మార్కులు తెచ్చుకుంది. 12వ తరగతిలోనున్న ఏకైక సంతానం. కూతురు సుగుణమ్మని మెచ్చుకుంటూ అనసూయ భర్తతో అన్నది. చూశాను. లెక్కలు, సైన్సు రెండిట్లోనూ 90 పైనే వచ్చాయి. చిన్నప్పటి నుండి బాగా తెలివితేటలతో చదువుకుంటుంది. గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారాయణస్వామి గారు భార్య అభిప్రాయానికి మెరుగులు దిద్దారు. అవునండి, మీరన్నట్లు బాగా తెలివైంది. పెద్ద చదువుల్లో కూడా బాగా రాణిస్తుందండి. అప్పో సొప్పో చేసి పెద్ద చదువులు చదివిస్తే దాని కాలం మీద అది నిలబడుతుంది. ఏమంటారు? నీకు తెలియందేముంది అనసూయ, జీతం రాళ్ళ మీద బ్రతుకుతున్నాం. మనకి ఉన్న ఆస్తల్లా ఈ చిన్న అపార్ట్మెంటే. పెద్ద చదువులు అంటే నువ్వు ఇంజనీరింగో ఏదో అనుకుంటుంటావు కదా, అవునా? అవునండి. అమ్మాయి తోటి పిల్లలు ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్నారట. మన ఎదురుగా ఉన్న శాంతమ్మ గారి మనవరాలు కూడా రాస్తుందట. మన అమ్మాయికి కూడా రాయాలని ఉందండి. ఇంజనీరింగ్ చదివిస్తే పెద్ద ఉద్యోగం దొరుకుతుందని నా ఆశ. ఇంజనీరింగ్ చదివించటం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. మనం ఆ జోలికి పోలేమన్సూయ. మరి శాంతమ్మ గారి కుటుంబం సంగతి మనకి తెలుసు. ఆవిడ మనవరాలు రాస్తున్నది కదా అనసూయ. వాళ్ళకి ఏ ఆధారం ఉందో మనకేమిటి తెలుసు? దగ్గర బంధువులు ఎవరైనా చదివిస్తున్నారో ఏమో. మనం మన పరిస్థితి చూసుకోవాలి కదా. ఒకరు చేస్తున్నారని మనం మన తాహతుకు మించిన పనులు ఎప్పుడూ చేయకూడదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నా కోసం మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగలేదు. పెద్ద చదువు చదువుకుంటే మనలాగా 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ప్రతి నెలా ఎదురు చూసే అవస్థ దానికి ఉండదు అనేదే నా ఆశ. అనసూయ, నాకు అదే కోరిక. కానీ భగవంతుని దయ ఉండాలి కదా. బ్యాంకులో అప్పులు ఇస్తారని అమ్మాయి చెప్పిందండి. అలా అయితే చదివించగలమేమో. మీరు ఒక మాల బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి. నాకు అమ్మాయిని ఇంజనీరింగ్ చేద్దామని ఉంది అనసూయ. కనుక్కున్నాను. నీకు తెలుసుగా మన కోటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయికి MBBSలో సీటు దొరికింది. ఆయన బ్యాంకు వాళ్ళని కలిశాడట అప్పు కోసమని. వాళ్ళు ఇది కావాలి అది కావాలి అని నానా తిప్పలు పెట్టారంట. ఆయన విసుగెత్తి వాళ్ళకు దండం పెట్టేశాడు. అయినా వాళ్ళు చదువుకయ్యే అన్ని ఖర్చులకు అప్పివ్వరట. మరైతే వచ్చే సంవత్సరం అది ఏం చేయాలి? అదృష్టానికి ఈ ఊళ్ళో డిగ్రీ కాలేజ్ ఉంది. అది లేకపోతే ఏం చేసుండేవాళ్ళ మనసూయ. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. అమ్మాయికి తప్పగా డిగ్రీ చేయిస్తాను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే పొయ్యి మీద ఏదో పెట్టినట్లు జ్ఞాపకం వచ్చి అనసూయ త్వరగా అటు వెళ్ళిపోయింది. రండి రండి సుభద్రమ్మ గారు, పేరంటాళ్ళు అందరూ వచ్చేశారు. మీరింకా రాలేదేమా చెప్పమా అని ఇందాకే మీ ఇంటికి ఫోన్ చేశాను. మీ అత్తగారు, కోడలు చాలాసేపే అయిందమ్మా మీ ఇంటికి బయలుదేరి, ఇంకా రాలేదా అన్నారు. అష్టలక్ష్మి నోము చేసుకున్న నీలమ్మ గారు అతిథికి ఆహ్వానం పలుకుతూ అన్నారు ఇలాగా. దారిలో పద్మావతి గారింటికి వెళ్ళానండి. ఆవిడ కూడా నాతో కలిసి వస్తారేమో అని. ఆవిడ అప్పుడే వెళ్ళి వచ్చేశాను అన్నారు. అవునండి, వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు ఊరి నుండి వస్తున్నాడని చెప్పి తొందరగా వెళ్ళిపోయారు. పద్మావతి గారి అబ్బాయి ఎక్కడో ఉత్తరాదిన ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదూ. పేరంటానికి వచ్చిన ఒక ఆవిడ మాట కలిపింది. అవునండి, రాంచీలో చదువుతున్నాడు. నీలమ్మ గారు వివరించారు. కుర్రాడు మంచివాడు. సెలవుల్లో వచ్చినప్పుడు తనే పిలిచి మా వాడికి లెక్కలు చెప్పిస్తున్నాడు. అక్కడ సమావేశమైన మరొక ఆవిడ ఆంజనేయులకు కితాబిచ్చింది. అంత మంచి కుర్రాడికి దేవుడే అన్యాయం చేశాడు. నీలమ్మ గారు ఆంజనేయుల గురించి బాధపడ్డారు. ఏమిటైంది? ఏమైందా కుర్రాడికి? 6 నెలల క్రితమే ఆ ఊరికి వచ్చిన సత్యవతి గారికి సందేహం. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ వెధవ బంతి నేరుగా ఆ కుర్రాడి కంటికి తగిలిందట. ఆ తాకిడికి వాడి కుడి కన్ను దృష్టిపోయింది. గోవిందరాజు గారు ఢిల్లీలో చాలా పెద్ద పెద్ద డాక్టర్లకే చూపించారు. లాభం లేకపోయింది. నీలమ్మ గారు వివరంగా చెప్పారు ఇదంతా. అయ్యో అలాగా? మంచి వాళ్ళకే దేవుడు ఎందుకు అలా చేస్తాడో సత్యవతి గారు స్పందించారు. మరికొంత లోకాభిరామాయణంతో నీలమ్మ గారి ఇంటి సమావేశం ముగిసింది. ఆంజనేయులు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. బెంగళూరులో ఒక MNC కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 2 సంవత్సరాలు గడిచాయి.
కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నా తగిన పెళ్లి సంబంధాలు ఏవీ కుదరటం లేదని, ఏవేవో లోపాలున్న సంబంధాలే వస్తున్నాయని పద్మావతి గారు మనసులో తీరని బాధ. ఒకరోజు తన ఆవేదన భర్త గోవిందరాజుతో పంచుకుంటూ, ఏమండి, మన అంజన్న ఇంజనీరింగు పెద్ద ఉద్యోగం చేస్తున్నా తగిన సంబంధం ఏదీ రావటం లేదు. మనం ఏం అన్యాయం చేశామని భగవంతుడు వాడికి ఇంత శిక్ష వేస్తున్నాడండి. పద్మ, బెంగపడకు. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో వారి అభిప్రాయాలను జంకు లేకుండా తల్లిదండ్రులకు చెప్తున్నారు. అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అది నిజమేలేండి. కానీ మన వాడి పెళ్ళి ఆలస్యం అవుతుందని నా ఆతృత. ఇంకా వయసు అయిపోతే మరీ సమస్య అయిపోతుందని నా బెంగ. చూడు పద్మ, భగవంతుడు ఏదో ఒక తగిన సంబంధం తప్పక చూపిస్తాడు. అవధాని గారితో మాట్లాడాను. కుటుంబం మంచిదైతే ఆస్తిపాస్తులతో సంబంధం లేదని కూడా చెప్పాను. కట్న కానుకలు ఏవి అక్కర్లేదని చెప్పారా? చెప్పాను పద్మ. అవసరమైతే మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటామని కూడా చెప్పాను. వాడికి తగిన సంబంధం కుదిరితే కాలినడకన ఏడుకుంటలు ఎక్కి దర్శనం చేసుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను అనింది పద్మ. డాక్టర్ను అడిగి, పర్వాలేదంటేనే నేను కూడా నీతో పాటు ఏడుకొండలెక్కి స్వామి దర్శనం చేసుకుంటాను పద్మ అని అన్నారాయన. అంతలో పొలం పనివాడు వచ్చి ఏదో చెప్పడంతో గోవిందరాజు గారు వీధి గుమ్మం వైపు వెళ్ళారు. సుగుణ బిఏ లెక్కలతో పాస్ అయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఊరికనే ఉండటం దేనికని ఇంటి వద్ద లెక్కల ట్యూషన్ స్టార్ట్ చేసింది. త్వరలో విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇంటి ఖర్చులకు తండ్రికి సాయం చేయటం మొదలుపెట్టింది. నారాయణ స్వామి గారు కొద్దిగా స్వీకరించి మిగిలిన దాన్ని బ్యాంకులో కూతురు ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. ఒకరోజు నారాయణ స్వామి దంపతులు కూతురు వివాహం విషయం చర్చించుకుంటూ, ఏమండి, శాస్త్రి గారిని ఓ మారు కదిపి చూడండి. అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏవైనా చూశారేమో. మొన్ననే ఆయనతో మాట్లాడాను అనసూయ. మనకు అందుబాటులో ఉన్న వాటి కోసం చూస్తున్నా అన్నారు. అదేదో తొందరగా తెలిస్తే బాగుండండి. పిల్ల అత్తవారింట్లో ఉండవలసిన వయసు. ఇక్కడ మన ఇంట్లో రోజులా పాఠాలు చెబుతూ కష్టపడుతుంది. అది చూసినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది. నా కన్న తల్లికి ఆ 3 ముళ్ళు ఎప్పుడు పడతాయో. అనసూయ, బెంగ పెట్టుకోకు. నీకు జ్ఞాపకం ఉందా? పోయినసారి ఆ కొండదొర అమ్మాయిని చూడగానే లక్ష్మీ కళ ఉంది, ఈ సంవత్సరం అమ్మవారి జాతర సమయానికి పెళ్ళవుతుంది అన్నాడు. అవునండి, వాడి నోట మాట నిజమైతే అమ్మవారి జాతర 2-3 నెలల్లో ఉంది. అంతలో తోపుడు బండి మీద కూరలు అమ్ముకునే వాని కేక విని అనసూయ అటు వెళ్ళింది. నమస్కారం శాస్త్రి గారు, రండి కూర్చోండి. నారాయణ స్వామి గారు ఆయనతో వచ్చిన అవధాని గారికి కూడా నమస్కరించి ఆశీనులు కమ్మని వినయపూర్వకంగా చెప్పారు. ఈయన అవధాని గారని బోరిగమ్మ వలస నుండి వచ్చారు. మీ అమ్మాయికి ఓ సంబంధం తెచ్చారు. శాస్త్రి గారు అవధాని గారిని పరిచయం చేశారు. చాలా సంతోషం. మీ ఆశీర్వచనాలు మాకు కావాలి. వాళ్ళ ఊర్లో గోవిందరాజు గారని ఒక పెద్ద భూస్వామి ఉన్నారట. ఆయనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి వివాహం అయ్యి అత్తవారింట్లో ఉంది. అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యి బెంగళూరులో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాడు అని చెప్పి, అవధాని గారు మిగిలిన విషయాలు మీరు చెప్పండి అని అవధాని గారి వైపు చూశారు శాస్త్రి గారు. అయ్యా, అంత ఆస్తి ఉన్న గోవిందరాజు గారు నిగర్వి. మా ఊర్లోనే వారేగాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆయన్ని గౌరవిస్తారు. అవసరమైన వారికి ఆయన చేయూతనిస్తూనే ఉంటారు. ఆయన భార్య పద్మావతి గారు చాలా ఉత్తమురాలు, దైవభక్తి కల వ్యక్తి, దాన ధర్మాలకు వెనకాడరు. ఇహ అబ్బాయి ఆంజనేయులు మాట అంటారా, బుద్ధిమంతుడు, లక్షణంగా కనిపిస్తారు. గొప్పవారి ఇంటి బిడ్డైనా వినయ విధేయతలు గలవాడు. అంతస్తులో ప్రమేయం లేకపోయినా తోటి వారందరితో కలిసిమెలిసి ఉంటాడు. అయితే మీకు విషయం చెప్పాలి అని సంశయిస్తూ శాస్త్రి గారి వైపు చూశారు అవధాని గారు. చెప్పండి, పర్వాలేదు. శాస్త్రి గారి సలహా. అబ్బాయి చిన్నప్పుడు క్రికెట్ ఆటలో బంతి అబ్బాయి కంటి మీదకు వచ్చి గట్టిగా తగిలింది. ఆ తాకిడికి అతడి కుడి కన్ను దెబ్బతిన్నది. ఆ గాయానికి అతడు కన్ను కూడా దృష్టిపోయింది. కుడి కన్నుకి. గోవిందరాజు గారు ఢిల్లీలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు. కానీ లాభం లేకపోయింది. అది తప్ప పిల్లాడిలో ఎంచడానికి ఏమీ లేదు అని అవధాని గారు చెప్పగానే
నారాయణ స్వామి గారు గతుక్కుమన్నారు. అది గమనించిన శాస్త్రి గారు, స్వామిగారు, సంబంధం నాకు మంచిదనిపిస్తుంది. మీ అమ్మాయితోనూ ఆవిడతోనూ బాగా ఆలోచించి చెప్పండి. మీకు అన్ని విధాలా నచ్చితేనే ముందుకు వెళ్దాం. స్వామిగారు, అదొక్కటి మీరు అట్టే పట్టించుకోకపోతే ఆ సంబంధం చేసుకుంటే మీ అమ్మాయికి అన్ని విధాలా సుఖపడుతుంది. చెప్పడం మర్చాను, కట్న కానుకలు ఏమీ వద్దన్నారు. మీరు చెప్పినట్లే బాగా ఆలోచించుకొని మా నిర్ణయం తెలియచేస్తానండి. వినయంగా నారాయణ స్వామి గారు అతిథుల్ని ఇద్దరిని ఉద్దేశించి చెప్పారు. అవధాని గారు మరికొంత సమయం గోవిందరాజు గారి కుటుంబం గురించి మంచి విషయాలు చెప్పాక అతిథులిద్దరూ స్వామిగారి వద్ద సెలవు తీసుకున్నారు. వచ్చిన సంబంధం గురించి నారాయణ స్వామి గారు అలానే అనసూయ అందులోని బాగోగుల గురించి విపులంగా చర్చించుకుంటూ, ఏమిటండి, ఏమీ తోచటం లేదు. భగవంతుడు మనకి ఎందుకు ఈ పరీక్ష పెట్టాడో తెలియటం లేదు. అనసూయ మనసులో గందరగోళం. అనసూయ, ఏం చేయాలో నాకు బోధపడడం లేదు. చదువు విషయంలో మన పరిస్థితి అర్థం చేసుకుని రాజీ పడింది. ఈ సంబంధం అన్ని విధాలా బాగుంది. చేసుకుంటే పిల్ల సుఖపడుతుంది అంటే అదో లోపం పెట్టాడు భగవంతుడు. చదువుకున్న పిల్ల, తెలివైనది, ఇది తన జీవితానికి సంబంధించినది కదా, సరైన నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను. అమ్మా, ఈ విషయంలో మా అభిప్రాయంతో సంబంధం లేదు. నీకు అన్ని విధాలా నచ్చితేనే ముందుకు వెళ్దాం. లేకుంటే నిర్మోహమాటంగా మాకు నచ్చలేదని శాస్త్రి గారికి చెప్పేస్తాను అని అమ్మాయికి చెప్పారు. అలా అదే విషయం రాత్రి చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. సుగుణ కూడా రాత్రల్లా ఆలోచించింది. తనకు సంబంధాలు వస్తున్నాయి, కానీ గుమస్తా పనులు చేస్తున్నవారు కూడా లక్షల మీద కట్నాలు అడుగుతున్నారు. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తి అమ్మి తనకు పెళ్లి చేయటం సుగుణకి సుతరాము ఇష్టం లేదు. కట్నాలు లేకుండా తన పెళ్లి కుదరదు. అయితే తన పెళ్లి సమస్యకు సమాధానమేమిటి? వివిధ ఆలోచనలతో సతమతమవుతుంది. కట్నాల బారి నుండి తప్పించుకోవాలి అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా కన్యగానే మిగిలిపోతే బాగుంటుంది అని ఓ ఆలోచన. మళ్ళీ కాసేపాగి అలా చేస్తే సమస్య ఇంకా జటిలమవుతుంది. జీవితాంతం కూతురిలా ఉండటానికి మా అసమర్థతే కారణం అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూనే ఉంటారు. వాళ్ళని చూసి నేను, నన్ను చూసి వాళ్ళు జీవితం అంతా బాధపడుతూనే ఉంటారు. అందుకే అలాంటి పని చేయకూడదు. ఇక తను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక నిశ్చయానికి వచ్చింది. ఇప్పుడు వచ్చిన సంబంధం గురించి లోతుగా ఆలోచించింది. కుటుంబం మంచిదని, పెళ్ళికొడుకు మంచివాడని, చెడు అలవాట్లు లేవని చెప్తున్నారు. ఇంజనీరుగా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ముఖ్యంగా కట్న కానుకలు లేవు. సంబంధం తండ్రికి అందుబాటులో ఉంది. తను ఆ సంబంధం చేసుకుంటే కనిపెంచిన తల్లిదండ్రులకు తన బాధ్యత తీరుతుంది. తను కూడా జీవితంలో సమస్యలు లేకుండా గడపవచ్చు అనుకుంది. ఇలా సమస్యను అన్ని కోణాల్లోనూ రాత్రల్లా ఆలోచించింది. చదువు విషయంలో ఇంజనీరింగ్ చదవాలని ఆశ ఉన్నా అవకాశాలు లేక రాజీ పడ్డానని జ్ఞాపకం తెచ్చుకుంది. ఈ విషయంలో కూడా రాజీ పడితే తనకు, తన తల్లిదండ్రులకు కూడా శ్రేయస్కరము అనుకుంది. మధ్యతరగతి వారి జీవితాలు వడ్డించిన విస్తరి కాదని గుర్తించింది. వారి జీవితాలు రాజీల బాటలోనే నడుస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించింది సుగుణ. తెల్లవారాక తల్లిదండ్రులతో ఆ విషయం ప్రస్తావించింది సుగుణ. ఏమిటి తల్లి, ఆ విషయం ఆలోచించావా? తల్లి అనసూయ కూతురి మనోగతాన్ని తెలియగోరింది. నువ్వు నిస్సంకోచంగా చెప్పమ్మా. నీకు నేను చెప్పాను కదా, నీకు పూర్తిగా నచ్చితేనే ముందుకు వెళ్దాం. లేకపోతే శాస్త్రి గారికి నిర్మోహమాటంగా చెప్పేస్తాను. సంబంధం మాకు నచ్చలేదని, చదువుకున్నావు, అందమైన దానివి, తగిన సంబంధం తప్పగా వస్తుంది అని చెప్పాడు నారాయణ స్వామి. అవును తల్లి, మీ నాన్నగారు అన్నట్లు నీకు అన్ని విధాలా నచ్చితేనే వాళ్ళతో మాట్లాడదాం. మీరు పెద్దవాళ్ళు, మీ అభిప్రాయం ఏమిటి? అది నాకు ముఖ్యం వినయంగా అడిగింది సుగుణ. అమ్మా, మేము ఒకటే అనుకున్నాము. నువ్వు తెలివైన దానివి, సంబంధంలోని మంచి చెడులు బాగా ఆలోచించుకోగలవు. అందుచేత నీ నిర్ణయమే మా నిర్ణయం. నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నేను బాగా ఆలోచించుకున్నాను. చదువుకున్నాడు, ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబం మంచిది, అతడికి చెడలవాట్లు లేవంటున్నారు, మంచివాడంటున్నారు. అందుచేత అతనిని చేసుకుంటే బహుశా జీవితంలో నాకు సమస్యలు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను.
ఇవన్నీ ఆలోచించి ఈ సంబంధం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. కన్నతండ్రి ఆశీర్వచనాలు. అవునమ్మా, ఆ ఏడుకొండలవాడు నిన్ను అండగా ఉంటాడు నీకెప్పుడు. కన్నతల్లి దీవెనలు. కన్న కూతురు పెళ్లి నిశ్చయమయ్యాక ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సంతోషించారో ఆ పరమేశ్వరునికే ఎరుక. నారాయణ స్వామి గారు శాస్త్రి గారిని కలిశారు. సంబంధం నచ్చిందని తెలియచేశారు. శాస్త్రి గారు సంతోషించి ఆశీర్వదించారు. బొరుగమ్మ వలసలోని అవధాని గారికి శుభ పరిమాణం తెలియజేశారు. అది విని గోవిందరాజు గారు పద్మావతి ఏడుకొండలవాడి దయ వల్ల కలిగిందనుకున్నారు. కొడుకు పెళ్లికి పెద్ద ఎత్తునే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఓ శుభముహూర్తాన సుగుణ తల వంచి మెడలో 3 ముళ్ళు వేయించుకుంది. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి రాజీ పడక తప్పదు. అన్నిసార్లు ఆ రాజీ కరెక్టే అవ్వకపోవచ్చు. కానీ మంచి గురించే ఆలోచించి మంచి జరగాలని కోరుకునే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రకంగా రాజీ పడినా కూడా మంచే జరుగుతుంది అనటంలో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇదండి వాళ్ళ మన కథ. కథ నచ్చితే వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.